హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. మాజీ కేంద్ర మంత్రికి అగ్ని ప్రమాదం, తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో తన నివాసంలో పూజ సమయంలో హారతి ఇస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స చేస్తున్న వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఆమెను అహ్మదాబాద్ కు తరలించారని సూచించినట్లు సమాచారం. ఇంట్లో ఆమె హారతి ఇస్తుండగా కింద వెలుగుతున్న దీపం నుంచి మంటలు ఆమె దుప్పట్టాకు అంటుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు గిరిజా వ్యాస సోదరుడు గోపాల్ శర్మ తెలిపారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలైన గిరిజా వ్యాస గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రిగా సేవలందించారు. రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా కూడా జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ గాను పనిచేశారు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంది ఏంటని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.